నీ పేరు రాజు చచ్చిపోతుంది, రాసుకో. నా పేరు రాసుకో, నా పేరు రాసుకుంటా, రాసుకో. వాళ్ళ పేరు రాసుకో, నా పేరు రాసుకో. చచ్చిపోతా అంటే నీ ఇష్టం. అది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుంటా వీళ్ళు ఇలాంటి చిల్లర్ గేమ్స్ ఆడతాయి. అది డబ్బులు తీసుకున్న వార్తని అంటే డబ్బులు తీసుకోవద్దా, బిగ్ బాస్ కోసం డబ్బులు తీసుకోవాలని మెన్షన్ చేశారా అని అడిగారు. ఉంది, అగ్రిమెంట్ లో ఉందండి. బిగ్ బాస్ షో కార్యక్రమం కోసమే స్వప్న అనే అమ్మాయి దగ్గర 2,50,000 రూపాయలు తీసుకున్నాను. 8 నెలల నుంచి అండి, 8 నెలల నుంచి ఎంత మాటలు దాటేస్తూ వచ్చాడు. ఇప్పుడు అడిగితేనేమో మొన్న ఫోన్లో ఏం మాట్లాడాడు, చేసేసుకుంటారా, కంప్లైంట్ ఇస్తారా, ఇచ్చుకోండి అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని నిన్న మనం చూస్తే గనక వీడియోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూస్తే గనక బిగ్ బాస్ 7కి పంపిస్తానని మోసం చేశారన్న ఉద్దేశంతోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. తనే స్వప్న చౌదరి, యాంకర్ అండ్ యాక్ట్రెస్. తనకు ఎలా మోసం జరిగింది, అసలు అమౌంట్ ఎందుకు కట్టడం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు మన ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్కి బిగ్ బాస్లో వెళ్ళాలి కంపల్సరీ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటారు. కానీ అదే ఛాన్స్గా తీసుకొని బిగ్ బాస్ని ఒక బ్రాండ్గా వాడుకుంటూ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అది దానికోసం మనం స్వప్న గారిని ఒకసారి మాట్లాడదామని ఇంటర్వ్యూ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. తను డాడీ? మా నాన్నగారు. ఓకే. ఇప్పుడు ఎవరైతే సత్య అని ఉన్నారో, ఇప్పుడు సత్య అనే వ్యక్తి మీకు ఈ వీడియో చూసినా కనీసం ఫోన్ చేయడం జరిగిందా? కాల్ ఏమి చేయలేదు. నేనే కాల్ చేస్తే అతను కొంచెం ఇష్యూలో ఉన్నాడు, అతను ఏం మాట్లాడట్లేదు అని చెప్పారు. ఏమి ఇష్యూ ఉంటుంది? మంది మొత్తం ముంచేసుకుంటూ తిరుగుతుండే ఆయనకి ఏమి ఇష్యూ ఉంటుంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మోసపోయిన వాళ్ళకి ఇష్యూ, కానీ బాధ కానీ ఆయనకేముంటుంది? ఒకసారి సత్యకు కాల్ చేయండి, ఇక్కడ ఉన్నట్టు చెప్పకుండా. తనేం చేస్తాడు సత్య? కోటేశ్వర్. అతను ఒక మేనేజర్. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుంటా వీళ్ళు ఇలాంటి చిల్లర్ గేమ్స్ ఆడతాయి ఇట్లా. కానీ అతని మిస్టేక్ ఏం లేదు. ఎందుకంటే అతను ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే పరిచయం చేశాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఫైర్ అవుతున్నారు రాజు అనే పర్సన్ మీద. హలో సత్య గారు, ఎక్కడున్నారు? ఓకే, అదే రాజు మళ్ళీ ఏమన్నా కాల్ చేశారా మీకు? నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మొన్న వాళ్ళ మెసేజ్ ఫోన్ చేసింది నైట్. ఓకే, చెప్పారా నీకు? చెప్పలేదు కదా? చెప్పలేదండి. అదే ఇట్లా చనిపోతా అంటున్నాడు. అంటే ఇట్లా చేసిండు, ఇట్లా ఇజ్జ తీసిరు, మా కుటుంబం రోడ్డు మీద పడ్డది, ఇట్లా చేసిరు అంటే, అదే అమ్మా మీ ఆయన చేసుకున్నాడు అది చెట్లాడా, అది అంతవరకు చేసుకున్నాడు, అది అది అంత వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళతో పాటు నన్ను కూడా మోసం చేసిండు. ఇప్పుడు వాళ్ళు మోసపోయి కాదు, ఇప్పుడు నేను కూడా మోసపోయినట్లే. ఇప్పుడు మీ ఆయన అంటున్నా, నేను మీ ఆయన నమ్మి నేను వాళ్ళని అప్పగించిన, వాళ్ళు మోసపోయి నేను మోసపోయాను. లేదన్నా ఇప్పుడు అతను పరిస్థితి బాగా లేదు, చచ్చిపోతా అంటున్నాడు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా కొడుకు సంగతి, నేను నా సంగతి నేను రోడ్డు పడాలా? నీ పేరు రాజు చచ్చిపోతుంది, రాసుకో. నా పేరు రాసుకో, నా పేరు రాసుకుంటా, రాసుకో. వాళ్ళ పేరు రాసుకో, నా పేరు రాసుకో. చచ్చిపోతా అంటే నాకు నీ ఇష్టం. అది నేను చచ్చిపోని చెప్పలేను, సమాధానం చెప్పలేను. డబ్బులు కట్టాలి, నేను మధ్యవర్తిలో ఉన్నా, డబ్బులు కట్టాలి. దాని తర్వాత నీ ఇష్టం ఏమైనా తీసుకోవాలి. లేదు అట్లా కాదు, మేము ఇది మొత్తం మా ఇద్దరు పోయింది, మా రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాము, మాకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేరు. ఇప్పుడు అడిగి మీకోసం అని అప్పు అడిగినాము, మీరు చేసే పనికి ఇప్పుడు అవన్నీ చూసి వాళ్ళు తప్పులు చాలా ఉన్నాయి వద్దు అని వాళ్ళు కూడా ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. ఇప్పుడు ఇది మా పరిస్థితి. అది అంతవరకు. అంటే మరి బిగ్ బాస్ అనే పేరు చెప్పుకునే కదా తన నా దగ్గర అమౌంట్ తీసుకుంది, అతను కదా తప్పు చేసింది. మీ తప్పు ఇంతవరకు ఎవరు చేసుకున్నారు? మీ ఆయన కదా చేసుకున్నది, మళ్ళీ మీ ఆయన చేసుకున్న మళ్ళీ చచ్చిపోతాడు. రాదు నా పేరు రాసి చచ్చిపోతే చచ్చిపో, మరి మీ ఇష్టం. అది రాసుకో, నాకు రాయండి, ఏమన్నా కానీ రాసుకోండి, రాయండి ఇక్కడ రాసుకోండి, మరి నా పేరు రాయండి. కనీసం ఆ వీడియో చూసిన తర్వాత కూడా నాకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ నేను ఈ టైం వరకు ఇస్తాను అనే ఒక ఫోన్ కూడా చేయలేదు నాకు. ఇంకోటమ్మా, ఇప్పుడు నాకు మా టీం నుంచి హైదరాబాద్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే, వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఆమె వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారా, చేసుకుంటున్నారా రావడానికి, లేకపోతే నిజంగా దాని గురించి డబ్బులు ఇస్తున్నారా అంటే, లేదు డబ్బులు అయితే ఇస్తున్నారు, వార్తనే దీనికోసం తీసుకున్నారు, వార్త అది బిగ్ బాస్ కోసం డబ్బులు ఇస్తున్నారు అని అన్నా. పబ్లిసిటీ అంటే ఒక యాంకర్ గా యాక్టర్ గా నేను ఎట్లయినా చేసుకోవచ్చండి, కానీ నాకు ఇష్టమైన బిగ్ బాస్ షో గురించి నేను వేరే విధంగా అయితే చేయలేను కదా. కానీ ఇప్పుడు అది ఎట్లుందంటే కొంచెం అంటే బయట మనం తెలిసే విషయం, కానీ మనకు తెలుసు మనం
ఎంత సఫర్ అవుతుందో మనకి తెలుసు ఆ విషయం. అవును. వాళ్ళు దాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మా టీవీలు కానీ నా చూసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ అందరూ ఏమంటారంటే ఇదేదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళకి అట్లా నిజమా ఇది ఏంటని అని వాళ్ళు ఫోన్ చేశారు. రాజు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు. నేను లేదు దానికైతే నేనే ఉన్నా మధ్య, అది డబ్బులు తీసుకున్నంత వార్తని అంటే డబ్బులు తీసుకుని అట్లా బిగ్ బాస్ కోసం డబ్బులు తీసుకోవాలని మెన్షన్ చేశారా అని అడిగారు. ఏమో నేను అగ్రిమెంట్ చేసుకుంటామని నేను ఉంది, అగ్రిమెంట్ లో ఉందండి. బిగ్ బాస్ షో కార్యక్రమం కోసమే స్వప్న అనే అమ్మాయి దగ్గర 2,50,000 రూపాయలు తీసుకున్నాను, నేను ఆ అమ్మాయిని పంపించలేకపోయాను, అందుకోసమనే డిసెంబర్ 20 వరకు నేను అమౌంట్ ఇస్తాను అని అగ్రిమెంట్ లో ఉంది. ఓకే 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 అంటే నేను నాకు దాన్ని చూసినట్టే ఇప్పించింది చెప్పినట్టు ఇప్పించింది మాత్రం నాకైతే కన్ఫర్మ్. దాంట్లో మెన్షన్ ఉందా అనేది తెలియదు అని చెప్పాను. మెన్షన్ చేసిదా లేదనేది మీ పేరు మెన్షన్ చేయలేదు. ఎందుకు అని అంటే నాకు మీరు హెల్ప్ఫుల్ గానే ఉన్నారు. మీరు చెప్పారు కదా అమౌంట్ ఇచ్చే ముందు కూడా నాది 100కి 100% నాది బాధ్యత, నాకు వాళ్ళ ఇల్లు తెలుసు. ఇప్పుడు కూడా చేస్తాను కదా, మళ్ళీ ఏం మాట అయితే మార్చలేదు కదా, అది తెలిసిన విషయం కదా, మన ముందు తెలియని విషయం. 8 నెలల నుంచి అండి, 8 నెలల నుంచి ఎంత మాటలు దాటేస్తూ వచ్చాడు. ఇప్పుడు అడిగితేనేమో మొన్న ఫోన్ లో ఏం మాట్లాడాడు, చేసేసుకుంటారా, కంప్లైంట్ ఇస్తారా, ఇచ్చుకోండి అని. నా ఫోన్ ఎత్తలేదాడు. వాళ్ళ ఆ రోజు నైట్ వాళ్ళ భార్య ఫోన్ చేసింది, ఇదే మాట్లాడేది. నా పేరు కూడా చచ్చిపోతానే నాకు ఫోన్ చెప్పిన. ఓకే అదేలేండి, సరే అండి అయితే. ఓకే పాపం ఈయన హెల్ప్ చేశాడట, పరిచయం చేసింది. రాజుకు కాల్ చేస్తుంటే ఎత్తుతలేడు, 2,50,000 వచ్చేసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. ఏమనంటే చనిపోతాను అవి అని బెదిరిస్తున్నాడు. అంతే, అప్పులు చేయడం ఏమనంటే ఇది.